చక్రవర్తి గారు, ఆర్బీఐ మానిటరీ పాలసీలో మెయింటైన్ గ్రోత్ రేట్స్, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ఇంప్రూవింగ్ లిక్విడిటీని బేస్ చేసుకుని ఆర్బీఐ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ ఎలా ఉండబోతున్నాయంటే చెప్తాను మేడం గారు. మీరు అడిగిన ప్రశ్న చాలా విస్తృతమైన ప్రశ్న మేడం గారు. మీరు విస్తృతంగానే వివరించాలి మా ప్రేక్షకులకి. తప్పనిసరిగా విస్తృతంగా వివరిస్తాను మేడం గారు. నేను ఇందాక చెప్పుకున్నట్టే మెయింటైన్ గ్రోత్ రేట్స్, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ఇంప్రూవింగ్ లిక్విడిటీ, ప్రొటెక్టింగ్ రూపీ వాల్యూ, వీటన్నిటిని విస్తృతంగా కరెన్సీ ప్రింటింగ్, వీటన్నిటిని బేస్ చేసుకుంటూ ఆర్బీఐ ఏంటంటే ఈ దగ్గర ఉన్న ఆయుధాల్లో రెపో రేట్ ఒకటి, రివర్స్ రెపో ఒకటి, ఎస్ఎల్ఆర్ ఒకటి, సిఆర్ఆర్ ఒకటి, ఇలాంటి అంటే వడ్డీ రేట్లు, క్యాష్ రిజర్వ్స్, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని డెసిషన్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క దాని గురించి డీప్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. తప్పకుండా. ఫస్ట్ది వచ్చేసరి మేడం గారు, ఆర్బీఐ రెపో రేట్ ఒకటి ఉంటుంది, ఒక పెద్ద ఆయుధం ఆర్బీఐ చేతిలో ఉంది. ఈ రెపో రేట్ ఏంటంటే మేడం గారు, కమర్షియల్ బ్యాంక్స్ అనేటువంటివి ఆర్బీఐ దగ్గరికి షార్ట్ టర్మ్ ఫండ్స్ కోసం లెండింగ్కి వెళ్ళినప్పుడు, అంటే బారోయింగ్కి వెళ్ళినప్పుడు, రెపో రేట్ అంటే ఏంటంటే మేడం గారు, కమర్షియల్ బ్యాంక్స్ అనేటువంటివి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కోసమని ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్బీఐ వీళ్ళకి అంటే కొలటరీ సెక్యూరిటీస్గా మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కొంత ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ మీద ఛార్జ్ చేసేటువంటి వడ్డీనే రెపో రేట్ అంటే. ఇది ఇప్పుడు ప్రజెంట్ 6% ఉంది మేడం గారు. 6% ఉంది ఈ రెపో రేట్ అనేది, 6% ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెపో రేట్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఆర్బీఐ అనేటువంటిది ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది, దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు రెపో రేట్ పెంచుతారు, అంటే వడ్డీ రేటు పెంచుతారు. అంటే కమర్షియల్ బ్యాంక్స్కి తక్కువ వడ్డీకి ఆర్బీఐ క్యాష్ అరేంజ్ చేయదు, ఫండ్స్ అరేంజ్ చేయదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్గా ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ పెట్టాలంటే ఏం చేయాలి, ఫండ్స్ ఆటోమేటిక్గా టైట్ చేయాలంటే వడ్డీ రేటు పెంచుతారు. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మేడం గారు, మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దామని రెపో రేటు పెంచామనుకోండి, అంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చేటువంటి మనం అప్పులకి మీద మనం వడ్డీ రేటు పెంచామనుకోండి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ మళ్ళా ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చేటప్పుడు, బిజినెస్ హౌసెస్కి ఇచ్చేటప్పుడు, ప్రజలకు అప్పు ఇచ్చేటప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఎక్కడ పెరుగుతాయి అక్కడ పెరుగుతాయి. ఇట్ ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ రేట్స్. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ రేట్స్, లిక్విడిటీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకోవటమే కత్తి మీద సావు అనేది. ఇప్పుడు ఆర్బీఐ ముందు ఉన్న ఇదేంటంటే అండి, లాస్ట్ 2 monthsలో ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, 4% రావాలనుకున్నారు, వచ్చేస్తుంది. అందువల్ల లాస్ట్ 2 months చూశారు. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే రేపు రెపో రేట్ అనేటువంటిది ఆర్బీఐ ఒక 25 basis points తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఈ రెపో రేట్ అనేది బ్యాలెన్స్ చేసి ఇప్పుడు 6% ఉంది, ఇంకొక 25 basis points తగ్గించడానికి అవకాశం ఉంది. కంట్రోలింగ్ అంటే గ్రోత్ రేట్ కొంచెం పెంచుకోవాలి. ఎప్పుడైతే మీకు ఇవి తగ్గుతాయో గ్రోత్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇండస్ట్రియలిస్ట్కి, బిజినెస్ హౌసెస్కి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ వడ్డీకి డబ్బులు దొరుకుతాయి. అది ఎకానమీకి కొంత మనం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. దట్స్ ద లాజిక్ హియర్. అందువల్ల కొంచెం వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది, ఓ 25 basis రెపో రేటు. ఇదొక ఆస్పెక్ట్. రెండో ఆయుధం ఏదంటే అండి మేడం గారు, రివర్స్ రెపో రేటు. ఆర్బీఐ చేతిలో రెండో ఆయుధం. ఇది ఎప్పుడు ఛార్జ్ చేస్తారంటే మేడం గారు, రివర్స్ రెపో ఇప్పుడు 3.35 ఉంది, రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. ఇది ఎప్పుడు ఛార్జ్ చేస్తారంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ లిక్విడిటీ లాగేసుకుంటుంది, అంటే వాళ్ళ దగ్గర డబ్బు లాగేసుకొని కొంత వడ్డీ ఇస్తుంది కమర్షియల్ బ్యాంకులకి. అది పెంచుతారు. నీకు ఎందుకు పెంచుతారంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదనుకోండి, ఇప్పుడు గ్రోత్ రేటు ఒకటి ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుందనుకోండి, మార్కెట్లో మనీ ఉండకూడదు, ఎక్కువ మనీ టైట్ చేయాలి. ఆ మనీ టైట్ చేయాలంటే ఏం చేయాలి, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ని, డబ్బుని ఆర్బీఐ బారోయింగ్ అమౌంట్స్గా తీసేసుకొని వాళ్ళకు వడ్డీ ఇస్తుంది. అది ప్రెసెంట్ 3.35 ఉంది. అది ఎందుకు చేస్తారంటే టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే మీకు
రెపో రేట్ పెంచుతున్నారు అంటే ద మెయిన్ టార్గెటెడ్ ఆర్బీఐ మెయిన్ టార్గెటెడ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనుకోవాలి. అంటే గ్రోత్ రేట్ కన్నా కూడా ముందు ఇన్ఫ్లేషన్. ఈ పేదరికంలో ఉన్నటువంటి వర్గాలను సరినా చేసి చెప్తేనే ఈ వర్గాల ప్రజలను కాపాడాలి. అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఈ పేదరికంలో ఉన్న ప్రజలు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళని కాపాడటం ముఖ్యం. ఎకానమీని కాపాడటం ఒకటి, ముందు వీళ్ళని కాపాడటం కూడా ముఖ్యమే. మనం వస్తువు ధరలు పెరగకుండా. అందువల్ల అలాంటి సందర్భంలో ఆర్బీఐ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రివర్స్ రెపో పెంచి కూర్చుంటుంది. ఎప్పుడైతే రివర్స్ రెపో రేట్ పెరిగిందో బ్యాంకులు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆర్బీఐ దగ్గర ఉంటే సేఫ్, అసలు 100% సేఫ్ కదా. అందువల్ల ఎక్కువ వడ్డీ ఇస్తానంటే తీసుకొచ్చి కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర పెడతారు. అప్పుడు మార్కెట్లో లిక్విడిటీ పడిపోతుంది. లిక్విడిటీ పడిపోయినందువల్ల ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతుంది. ఇది లాజిక్. అందువల్ల రివర్స్ రెపో రేట్ అనేటువంటిది ఇప్పుడు పెంచడానికి అవకాశం లేదు నా ఒపీనియన్లో అయితే. ఇక మూడోది వచ్చేది మేడం గారు బ్యాంకు రేటు. ఈ బ్యాంకు రేటుకి మీకు రెపో రేటుకి రెండింటి మధ్య వ్యత్యాసం చెప్తాను మేడం గారు. ముందు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర షార్ట్ టర్మ్ అవసరాల కోసం అప్పు తీసుకుంటే ఇచ్చేది అంటే ఆర్బీఐ ఛార్జ్ చేసేదాన్ని రెపో రేట్ అంటారు. ఒక లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంకులు కనుక అప్పు చేస్తే ఆ అప్పుల మీద ఛార్జ్ చేసేదాన్ని బ్యాంకు రేట్ అంటారు. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మీద ఏమో ఇచ్చేదాన్ని రెపో రేట్ అంటాం, వడ్డీ ఛార్జ్ చేస్తే. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మీద ఆర్బీఐ ఛార్జ్ చేసేదాన్ని మీకు వచ్చేసరికి బ్యాంకు రేట్ అంటాం. ఎప్పుడైనా రెపో రేట్ కన్నా బ్యాంకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎకానమీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇన్ఫ్లేషను, గ్రోత్ రేట్సు, లిక్విడిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి. లాంగ్ టర్మ్లో 20 years అనే ఒక రేంజ్ చూసుకున్నప్పుడు, అందుకని ఇప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉంటే అంచనా వేయలేదు. ఆర్బీఐ కూడా అంచనా వేయలేదు ఒకప్పుడు. అందుకని ఏం చేస్తారంటే రెపో కన్నా ఇప్పుడు కూడా బ్యాంకు రేటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో బ్యాంకు రేట్ అనేది 6.25% ఉంది. 6.25% బ్యాంకు రేట్ ఉంది. తర్వాత ఇంకో తేడా ఏంటంటే రెపో రేటుకి బ్యాంకు రేటుకు ఇంకో గొప్ప తేడా ఏంటంటే రెపో అనేది షార్ట్ టర్మ్ లోన్స్ మీద ఇస్తుంది కదా ఆర్బీఐ, వడ్డీ ఛార్జ్ చేస్తుంది. బ్యాంకులకి ఇచ్చే షార్ట్ టర్మ్ అప్పుల మీద వడ్డీ ఛార్జ్ చేస్తే రెపో రేట్ అని చెప్పారు కదా. అక్కడ సెక్యూరిటీ తీసుకుంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హామీగా పెట్టమంటుంది. షార్ట్ టర్మ్ బారోయింగ్స్కి, షార్ట్ టర్మ్ లోన్స్కి మీకు ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మీకు సెక్యూరిటీగా పెట్టమని, కోఆపరేటివ్ సెక్యూరిటీగా తీసుకుంటుంది. అదే లాంగ్ టర్మ్ అనుకోండి, మీకు ఆర్బీఐ అనేటువంటిది లాంగ్ టర్మ్ డెబ్ట్స్ మీద ఎప్పుడు కూడా కోఆపరేటివ్ సెక్యూరిటీస్ తీసుకున్నప్పుడు రిస్క్ ఎక్కువేగా, అందుకని వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది. తేడా రెపో రేటుకి బ్యాంకు రేటుకున్న తేడా.